రైట్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మనం ఎటు చూసినా కనిపించేదంతా కూడా అల్లు అర్జున్ కేసు వివాదం బాగా ఆందోళనకరంగా మారింది. మరి దీనిపైన ప్రత్యేకంగా కీలక ఫ్యాక్ట్స్ అన్నీ కూడా నేను చెప్తానంటూ పూడూరి శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ అడ్వకేట్, అలాగే పొలిటికల్ యాక్టివిస్ట్ అనమాట. సో ఈ ప్రెస్ మీట్కి గల కారణాలు ఆయన చెప్పిన వ్యాఖ్యలను బట్టి ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, ప్రధానంగా మీరు ఈ ప్రెస్ మీట్లో చెప్పిన వ్యాఖ్యలన్నీ కనుక ఒకసారి గమనిస్తే ఇది పబ్లిక్ ఇష్యూ కాస్త పొలిటికల్ ఇష్యూ అయినట్టుగా కనిపిస్తుంది. సమానత్వంగా మీరు సమన్యాయం ఇస్తాను, దానికోసం పోరాటం చేస్తారంటున్నారు, కానీ ఇందులో కొంత పక్షపాతమే కనిపిస్తుంది అని అన్నట్టు అనిపించింది. మీరేమంటారు దాన్ని? తప్పమ్మా, మీరు తప్పర్థం చేసుకున్నారు. మా పోరాటము గవర్నమెంట్ మీదే జరిగింది. 29 నవంబరు ఆ మెమోలో ఇచ్చింది తప్పు అని చెప్పి మా ఫైటు నథింగ్ టు విత్ సినిమా, పుష్ప సినిమా మీద కాదు, అల్లు అర్జున్ మీద కాదు, సినిమా ఇండస్ట్రీ మీద కాదు. కానీ ఆ బెనిఫిట్ షో అంత అధికంగా 800 రూపాయలు తీసుకోవటము అది నాకు సహజంగా అది కొంచెం విరుద్ధం అనిపించింది. ఇప్పుడు చాలా మందికి ఉద్యోగాలు లేక ఈ అదర్ ప్రాబ్లమ్స్లో అన్ఎంప్లాయ్మెంటు, తర్వాత ఇవి అధిక ధరలు ఇవన్నీ ఉన్నప్పుడు ఇదే ఎందుకు ఇది సినిమా అంటే ఒక చూడాలి, ఆహ్లాదకంగా చూడాలి. కానీ 1ంటికి మధ్యరాత్రి పోయి 4ంటికి పోయి అని మేము ఆ రోజు రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఈ తొక్కిచాట్లో ఒక మహిళ చనిపోయింది. అక్కడ కూడా మేము ఇంప్లీడ్ అయ్యాము. అది సపరేట్ క్రిమినల్ పిటిషను, అందులో మేము ఎంప్లాయ్ అయ్యాము. సో అట్లా చూస్తే మీరు తెలంగాణ ప్రభుత్వం మీదనే మేము మా న్యాయ పోరాటం స్టార్ట్ చేశాము. కానీ మా వాయిస్ విని నేను ఆ రోజు ఒక గొంతునే కోర్టులో అయినా బయట సమాజంలోనే నేను ఒక్కనే మాట్లాడాను. కానీ ఈరోజు ఏమైంది, ముఖ్యమంత్రి గారు కూడా మేము అడిగినే చేసిండ్రు. వారు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేసిండ్రు. మేము ఏ అన్నాము, అరెస్ట్ అల్లు అర్జున్ అని ప్రెస్ మీట్ ఇదే వేదిక ఇక్కడనే పెట్టాను. కాబట్టి వారు కొంచెం నిదానంగానైనా, స్లోగా అయినా, స్టడీగా అయినా మేము అన్నయ్యని చేశారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. అంత మాత్రాన నేను ప్రభుత్వం వకాలతు తీసుకున్నానో లేదా కాంగ్రెస్ పార్టీ తరఫున వకాలతు చేస్తున్నానని కాదు. నా న్యాయ పోరాటం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అక్కడ బెనిఫిట్ షో నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా జమ చేసి కోర్టు ద్వారా ఎక్కడికి పోవాలి అవి అంటే సీఎం రిలీఫ్ ఫండ్గా, పిఎం రిలీఫ్ ఫండ్గా, ఇంకేదన్నా మంచి నోబుల్ కాజ్ అంటాము, హ్యూమానిటరీ కాజ్ కోసం చేయటం, అది అక్కడనే ఉంటుంది. సో రెండోది ఈ రేవతి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఆమె ప్రాణాలు కోల్పోవడం, వాళ్ళ అబ్బాయిని నేను పోయి కలిశాను, కిమ్స్లో కలిశాను. ఆ రోజు దానిక ఎవరు రాలే ప్రజాప్రతినిధులు. నేను పోయి కలిసినాకనే మళ్ళీ ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. కాబట్టి ఇవాళ నేను ఏమంటున్నా అంటే, ఆ రోజు మేము చేసిన ఏదైతే ఈ మా గలము వినిపించామో ప్రభుత్వం కలిసి వచ్చింది. కానీ ఈరోజు నేను ప్రతిపక్షాలను ఎందుకు అంటున్నా అంటే, మీరెందుకు రావట్లేదు? మీరు గమనించుంటారు, ఎక్సెప్ట్ బండి సంజయ్ తప్పితే ఎవరు పోలే. సరే, బండి సంజయ్ ఎందుకు పోయిండు దాని అది వేరే విషయం, నేను తర్వాత చెప్తాను. కానీ ఎవరు పోలే. ఇప్పుడు ఆ బాధ్యుడు ఏమైంది, నాకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని అతను నాకు 25 లక్షలు ఇస్తుండు కదా, నేను కేసు విత్డ్రా చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయాడు. అదే రోజు ఆ రోజు ప్రతిపక్షాలు పోయి, ఇప్పుడు సామాన్యంగా మీరు చూస్తారు, ఎక్కడైనా ఏదైనా రోడ్ యాక్సిడెంట్ అయినా ఇంకేదైనా అయినా ఫస్ట్ పోయేది ప్రతిపక్షాలే. ఇప్పుడు ఇక్కడ లగచర్లలో చూశారు, లగచర్లలో గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుందంటే పోయినరు. ఇదే మొదటిసారి ఆఖరిసారి ల్యాండ్ తీసుకోవడం. బీఆర్ఎస్ వాళ్ళు తీసుకోలేదా? అట్లా నేనేమంటున్నాను అంటే, ఈ దీంట్లో సంహావ్ ఆపోజిషన్ వాళ్ళు ప్రభుత్వము వైపు ఉండాలి, ప్రజల వైపు ఉండాలి. ఎటు లేకుండా ముద్దాయి వైపు ఉన్నారు. ఏది అల్లు అర్జున్ ఎవరైతే అంటే అల్లు అర్జున్ని ముద్దాయి అనడానికి ప్రధాన కారణం మీరు ఎలా చెప్తున్నారు సార్? అంటే ఇందాక కూడా ప్రెస్ మీట్లో మీరు నేరుగా అంటే ఈ మర్డర్కి తను కారణమైంది అనే విధంగా మీరు పోర్ట్రే చేశారు. సో అంటే అల్లు అర్జునే ఖచ్చితంగా అక్యూజ్డ్ అని ఎలా, మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు? నేను ఈ కోర్టులో మా వాదనలు వినిపిస్తాము. వీ విల్ ప్రూవ్ దట్ he is directly attributable and he is the prime his presence caused that death. మేము క్లియర్గా ఉన్నాము. వీ హ్యావ్ ఏ లీగల్ స్ట్రాటజీ టు ప్రూవ్ దట్ అల్లు అర్జున్ ఈజ్ ద సార్. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో కూడా మీరు అన్నారు కొన్ని ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా నేను చూపిస్తాను, అవి మా దగ్గర రెడీ ఉన్నాయి అన్నారు. ఆ ఫ్యాక్ట్స్ ఏంటి? ఆ ఫ్యాక్ట్స్ ద్వారా తర్వాత అల్లు అర్జున్ పైన ఉండేటువంటి కేసెస్ కూడా ఎలా ఉండొచ్చు అని మేము అనుకోవాలి? ఇప్పుడు అల్లు అర్జున్ది ఓన్లీ రిలేటెడ్ టు ఏది మన సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఆ మహిళ చనిపోవడం, ఈ బాలుడు క్రిటికల్ హిల్ కావటము, అది ఒక ఎఫ్ఐఆర్.
దాంట్లో మేము ఇంప్లీడ్ అయ్యాము, మా వాదన మేము వినిపిస్తాము. రెండోది, దాని తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, సరే ఎవరు ఎటువైపు ఉన్నారు, తెలంగాణ వాదులు ఎవరు, ఇంకా తెలంగాణ ద్రోహులు ఎవరు అనేది మేము తేలుస్తాం. దాని తర్వాత ఇప్పుడు గత 24 గంటల్లో 48 గంటల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చినాక ఏమైంది అంటే ఒక రాజకీయ కుట్రకి తెరదేపారు. అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తే ఈ కేసులు ఉండవు కదా. ఇటు సార్, అంటే మీరు ఏ ఉద్దేశం పరంగా, ఏ ఆధారాల పరంగా రాజకీయ కుట్ర అని దీన్ని అంటున్నారు? ముఖ్యంగా ఇది యాక్చువల్లీ పబ్లిక్ ఇష్యూ కావచ్చు, అటు అల్లు అర్జున్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ మధ్యలో వచ్చిన ఇష్యూ మధ్యలో లా అండ్ ఆర్డర్ కనుక పనిచేయాలి, కానీ మధ్యలో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? ఇప్పుడు పబ్లిక్ కూడా సంబంధం లేదండి. ఒక మహిళ చనిపోయింది, మహిళతోటి కేసు అయింది, అక్కడికి అయిపోయింది. కానీ నార్మల్గా తెలంగాణలో ఎవరైనా చావు ఇంటికి వెళ్తారు, మనకు చావు కబూరు తెలవగానే వెళ్తాము. వీళ్ళు ద సోకాల్డ్ తెలంగాణ నినాదం పెట్టుకున్న బ్యాచ్ ఎవరైనా వెళ్ళారా? కల్వకుంట్ల కవిత వెళ్ళిందా తెలంగాణ జాగృతి? వెళ్ళలే కదా. ఆమె తెలంగాణ మహిళనే కదా చనిపోయిన ఆమె ఏమి ఆంధ్ర కాదు, ఏదో నార్త్ ఇండియన్ కాదు. ఎందుకు వెళ్ళలే అని ప్రశ్నిస్తున్నారు. అంటే వీళ్ళు అందరూ కూడా స్పందించలే. కేటీఆర్ స్పందించలే, హరీష్ రావు స్పందించలే. పైపెచ్చి వాళ్ళు ఏమంటున్నారు, అల్లు అరవింద్ ఒక నేషనల్ అవార్డీ, అతని మీద కేసు ఎట్లా పెడతారు, అతని జైలుకి ఎట్లతో పంపిస్తారు అని పరిపక్వత లేని రాజకీయ నాయకుల మాదిరిగా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సార్, అంటే ఈ రకంగా మీరు చేసే న్యాయ పోరాటము ఇప్పుడు ఉన్న రూలింగ్ పార్టీ అధికారంలో ఉండాలి, రూలింగ్ పార్టీ పైన జరిగే కుట్ర ఆపాలి అనా, లేకపోతే రేవతి ఫ్యామిలీకి న్యాయం జరగాలన్నా? రేవతి ఫ్యామిలీకి న్యాయం జరగాలంటే ఈ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండాలి అనేది నాది మెయిన్. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని వీళ్ళు కూలదోస్తే ఈ కేసు నీరు గారిపోతుంది. రాబోయే కేసులు ఇప్పుడు కేటీఆర్ ఈ ఫార్ములా, కేసీఆర్ మీద ఉన్న ఈ ఫోన్ ట్యాపింగు, హరీష్ రావు మీద ఉన్న అక్రమ ఏదో ఉన్నాయి కేసులు, వాళ్ళందరి బయటకు వస్తాయి. ప్లస్ ఈయన మన బీజేపీ వాళ్ళే కూడా కొన్ని కేసులు ఉన్నాయి. సో వీళ్ళందరి కూడా వస్తాయి. కాబట్టి ఎలాగో 1 ఇయర్ అయింది, వీళ్ళు ఊహించలేదు రేవంత్ రెడ్డి 1 ఇయర్ ఉంటాడు అని. కాంగ్రెస్ కూడా ఇంత డిసిప్లిన్డ్గా ఉంటుంది, వాళ్ళే కొట్టుకొస్తారు అనుకున్నారు. కానీ ఈసారి అన్యూన్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ అసమ్మతి లేకుండా సంవత్సరం గడిచింది. ఇది జీర్ణించుకోలేక ఈ బ్యాచ్ ద సోకాల్డ్ తెలంగాణ వాదులు అనే తెలంగాణ ద్రోహులు ఇప్పుడు గత 48 గంటల నుంచి కుట్ర లేపారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని.